ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మేనమామ కావచ్చు, అలాగా ఒక రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది, ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది. ఎందుకు అలా అవుతుంది అంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ. కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే, కొంతమందికి అన్నదమ్ములతో, కొంతమందికి మేనమామతో, లేకపోతే కొంతమందికి ఆడపడుచులతోని, కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది. అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్. కొంతమందికి ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది. అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను. ఒకటి, మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. దీంతోపాటు ఇందులో వాస్తుకు సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను. మకర లగ్నము, మకర రాశి. మకర లగ్నం వారికి మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే పట్టుదల. స్లో అండ్ స్టడీ బట్ కంటిన్యూ. నేను వర్క్ చేస్తాను, నేను ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి సూత్రం మీ మైండ్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, శని బాగున్నాడు అనుకోండి, కుటుంబ సభ్యుల సపోర్ట్ అద్భుతంగా ఉంటుంది మకర లగ్నం వారికి. అంటే మీరు కొంతమంది చూడండి అంటుంటారు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దగ్గర వాడి యొక్క స్వభావం బయటపడుతుంది అని. అంటే ఒక రాజ్యం అప్పచెప్తే వాడికి పెత్తనం అప్పచెప్తే అర్థమవుతుంది వాడు ఏంటనేది అంటూ ఉంటారు. లేదా జీవిత భాగస్వామి విషయంలో భర్త దారిద్ర్యంలో ఉన్నప్పుడు భార్య యొక్క అసలు నిజం తెలుస్తుంది అంటూ ఉంటారు. అట్లా ఏంటంటే చాలా ఉన్నాయి, అట్లా చెప్తాను నేను మీకు. బట్ మకర లగ్నం వారికి ఏమిటంటే, స్పెసిఫిక్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, మకరంలో జన్మించాము అంటే మీరు కనుక కంటిన్యూస్గా ఏదైనా మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. ఇది మకర లగ్నంలో ఉండేటువంటి స్ట్రాంగెస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. మరి కుటుంబ సభ్యులతో సఖ్యత ఖచ్చితంగా ఉండాలి, కానీ లేదు రాంగ్ రిలేషన్షిప్. సహజంగా ఏంటంటే మకర లగ్నానికి లాంగ్ రిలేషన్లో ఉంటుంది. ఎట్లాగా? కుటుంబ సభ్యులతో చాలా కాలం కలిసి ఉండాలి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ శని గనక పాడయ్యాడు, కుజకేతువులతో ఉన్నాడు, అక్కడ దెబ్బతింటుందండి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? కలిసి ఉండాలనుంది కానీ ఇట్లాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి అన్నప్పుడు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. మరి ఈ మకర లగ్నం వారికి ప్రత్యేకంగా గురు సంబంధించినటువంటి కొంత దోషం ఉంటుంది, 3వ ఆధిపత్యం వల్ల. దానివల్ల ఏమిటంటే మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. గురువులతో కావచ్చు, పండితులతో కావచ్చు, ఆర్ కొంత విభేదన జరుగుతూ ఉంటుంది. అప్పుడు అంటే నిజంగా జరిగింది అనుకోండి అట్లా, అంటే ఇన్ కేస్ నా ఉద్దేశం ఏంటంటే, థర్డ్ అండ్ లార్డ్షిప్ వల్ల ఒకవేళ ఒక్కోసారి అది బాగుంటేనేమో జరగదు. శుభగ్రహంతో కనెక్టివిటీ అయింది, అదే మకర లగ్నానికి శుక్రుడితో పరివర్తన అయింది, శుక్రుడితో కనెక్టివిటీ ఏర్పడింది. గురువుతో ఇంకా మీకు ప్రేమ ఉంటుంది, అన్నదమ్ములతో ప్రేమ అనేటువంటిది ఉంటుంది ఎక్కువగా. బికాజ్ ఆఫ్ గురువు అన్నదమ్ములకు కారకుడు అవుతాడు ఇక్కడ థర్డ్ లార్డ్షిప్ వల్ల. కానీ అదే గురువు పాడయ్యాడు అనుకోండి కొన్ని కేసెస్లో, అక్కడ మాత్రం ఇబ్బంది ఇస్తాడు. అంటే శుభగ్రహాలతో కలగకుండా ఇబ్బంది. అప్పుడు ఏమవుతుంది, సొంత అన్నదమ్ములే గైడ్ చేస్తున్నట్టుగా ఉంటూ పాడు చేస్తారు వీళ్ళ లైఫ్ని. సొంత తమ్ముడండి, సొంత అన్నండి, కానీ వాళ్ళు ఇబ్బందిస్తూ ఉంటారు. మకరం లగ్నం వారికి నేను చెప్పేది. అలాగే జీవిత భాగస్వామితో ఇబ్బంది వస్తుంది, అంటే మూన్ పాడయ్యాడు అని అర్థం మకర లగ్నం వారికి. సో మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉండాలి, కొంచెం అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అండ్ పాలతో కానీ, పెరుగుతో కానీ, లేకపోతే పంచామృతాలతో అభిషేకం ఎక్కువగా చేస్తుండాలి. శివుడికి ఖచ్చితంగా మార్పు వస్తుంది. అయితే ఇక్కడ అత్తగారితో లేదా సంతానంతో ఇబ్బంది వచ్చింది అంటే ఇట్స్ వెరీ క్లియర్, శుక్రుడు పాడయ్యాడు. ఇక్కడ ఏంటంటే 5th and 10th లార్డ్షిప్ శుక్రుడు అవుతాడు, అంటే సంతానానికి కారకుడు, అత్తగారికి కారకుడు శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడు స్పాయిల్ అయ్యాడంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. ఆరాధన అంటే ఇన్ సెన్స్ స్తోత్రం పఠించడము. మరి అదే ఆడపడుచులతో కనుక ఇబ్బంది వస్తుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఎలా వస్తుంది అంటే చెప్తా చూడండి.
ఒక పెద్ద మొత్తంలో మనీ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ డీల్స్ వల్ల కానీ బంధువుల్లో గాసిప్స్ వల్ల వస్తుందండి ఆడపడుచుతో వీళ్ళకి విచిత్రంగా. మరి అట్లా వస్తుందంటే మీ బుద్ధులు పాడేయారని మీరు అర్థం చేసుకొని విష్ణు సహస్రనామాలు చేసుకోండి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి? ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు. ఎందుకండి తూర్పుకి అధిపతి ఎవరు? తూర్పుకి సూర్య భగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు, అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు. మన ఇంద్రియాలు, ఇంద్రుడు అంటే ఎవరు? మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు. మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు. సూర్య భగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే, తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా సూర్యుడు న్యాచురల్ 5th లార్డ్, అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్య భగవానుడు. ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది, ఖచ్చితంగా ఏమవుతుంది? ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి. తల్లికి తండ్రి, తల్లికి కూతురికి, తండ్రికి కొడుకుకి, వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మరి దీనికి ఏమిటి పరిహారం? ఇట్స్ వెరీ క్లియర్. తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి, రెడ్ కలర్ రాకుండా చూసుకోండి. ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ ఒకటి పెట్టండి. ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి. అట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతి కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాదండి, మాకు కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది, ఇంట్లో రిలేషన్స్తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు, ఎవరైనా బంధువర్గంలో మేనమామ, మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం. మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ జన్మజాతకంలో ఖచ్చితంగా తల్లికి కారకుడైన చంద్రుడు అండ్ 4th లార్డ్ పాడయ్యాడు, దాంతోపాటు వాయువ్యం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? వాయువ్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది. అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు, సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది, ఎందుకంటే సౌత్కి కారకుడు కుజుడు, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు. ఒకటి, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం, ఇవి ఖచ్చితంగా పాటించాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాం. సో మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు, దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి. ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను, ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫ్రెండ్స్తో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఒక్క 10 నిమిషాలు సూర్య భగవానుడిని చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమః, 100% శత్రువు కూడా మీకు మిత్రుడైపోతాడు. అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను, వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను, ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో, అసలు నాకు సపోర్ట్ చేయట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉందన్నప్పుడు 14 కానీ 7 వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్తుంది శాస్త్రం. సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు అనుకోండి, రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి, ఉద్యోగం లేదనుకోండి, వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అనుకోండి, కంగారు పడక్కర్లేదు. చాలామంది ఏంటంటే, అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో, లేకపోతే ఇంకోటి ఏదో ఎల్నాడ్స్ నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుందని అనుకోవద్దు అని చెప్తా. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం. దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఏమిటది అంటే, మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి, ఈ విశ్వం ఏంటనే ఒక రియలైజేషన్ కనుక అయితే
లలితా సహస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్. ఈ ప్రకృతి అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితా సహస్రనామాలు. కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు, అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని, నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతాము, చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు, అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలితా సహస్రనామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో, పక్కవాడ అదంటున్నాడా, లేకపోతే ఈ సొసైటీ ఇలా మారిపోతుందనా, లేకపోతే ఇంకోటి అవుతుందనే అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా, మీ యొక్క తలరాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.